రామాయణం కథ అయోధ్య నగరంలో ప్రారంభమవుతుంది. ఇది కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. అక్కడ ధర్మవంతుడైన రాజు దశరథుడు తన 3 రాణులతో జీవించేవాడు. అయితే దశరథుడు సంతానం లేక బాధలో ఉండేవాడు. అందుకే తపస్సులతో కలిసి పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసాన్ని ఇచ్చాడు. ఈ పాయసాన్ని మీ రాణులకు తినిపించండి, పవిత్రమైన సంతానం జన్మిస్తారు అని అగ్నిదేవుడు చెప్పాడు. దశరథుడు పాయసాన్ని తన 3 రాణులకు ఇచ్చాడు. ఆ యజ్ఞ ఫలితంగా కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు మరియు సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ 4 పిల్లల జననంతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా రాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీకగా పరిగణించబడాడు. ఆయన జననం రామాయణం కథకు ఆరంభం కల్పించింది. శ్రీరాముడు ఎలా ధర్మాన్ని స్థాపించాడో, ఈ మహాకావ్యం ఎలా కొనసాగుతుందో తెలుసుకోవడానికి రాబోయే కథల కోసం ఎదురు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.